హలో! లాస్ట్ టైం నేను మీకు డివైన్ శక్తి అంటే ఏంటి, డీమన్ శక్తి అంటే ఏంటి, ఆర్ నెగెటివ్ ఫోర్సెస్ అంటే ఏంటి, నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈరోజు అసలు మన మనుషుల అంటే హ్యూమన్ రేస్‌కి అసలు ఈ డివైన్ లోకాలకి ఎలా వెళ్తారు, ఆర్ అధో లోకాలకి, ఆర్ నెగెటివ్ ఎనర్జీ సైడ్ ఎలా దిగజారిపోతారో నేను మీకు చెప్తాను. సో, ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకొకటి అంటే చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఫేవరెట్ కార్ ఉంది. మీరు కొనాలనుకున్నారు. సో, దాన్ని ఏమంటారంటే కోరిక. ఓకే. ఆర్ కామ. సో, బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం నేను మీకు చెప్తున్నాను. సో, కామ ఏంటది? మీకు ఆ కార్ కొనాలనుంది. అది మీ కామ ఆర్ కోరిక. సో, కార్ ఒకవేళ కొంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దానివల్ల లోభ ఆర్ ఈ ఏమంటారు నాది అనే ఫీలింగ్ వస్తుంది. అంటే కార్ కొన్నాక ఇది నా కారు, నా వస్తువు అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, దాన్ని లోభ అంటారు. కానీ ఒకవేళ మీరు కార్ కొనలేకపోయారనుకోండి, దిస్ లీడ్స్ టు యాంగర్ ఆర్ క్రోధ. సో, ఒకవేళ కార్ మీరు కొనలేకపోయారు, ఏదో ఒక రీజన్ వల్ల డబ్బులు సరిపోలేదు, ఆర్ మీ ఫేవరెట్ కార్ మీరు కొనలేకపోయారంటే మీకు క్రోధం ఆర్ యాంగర్ వస్తుంది. సో, ఇవన్నీ ఈ రెండు కూడా క్వాలిటీస్ ఎందుకు వస్తున్నాయి? దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ కామ ఆర్ కోరిక. ఏదైనా కూడా కోరిక నుంచే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఈ యూనివర్స్ కూడా ఒక కోరికతోనే స్టార్ట్ అయింది. సో, ఈ కోరిక వల్లనే ఈ రెండు క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. ఇది జాగ్రత్తగా వినండి. సో, ఒకవేళ ఈ రెండు క్వాలిటీస్ ఈ ఈ కామ ఆర్ ఈ కోరిక వల్ల ఈ క్రోధం అండ్ లోభం ఈ రెండు క్వాలిటీస్ జాయిన్ అయ్యాయి అనుకోండి, మీరప్పుడు చాలా చాలా నెగిటివ్ ఫోర్సెస్కి మీరు బలైపోతారు. అంటే మీలో ఈ యాంగర్, ఇది మైన్ అనే క్వాలిటీస్ మిమ్మల్ని డీమన్ శక్తులు ఆర్ నెగిటివ్ ఎనర్జీస్కి ఎక్కువ ఎక్స్పోజ్ చేసేసి యూ కెన్ నాట్ రీచ్ ద డివైన్ లెవెల్. యూ విల్ గో డౌన్. అంటే మీరు అదో లోకాలకి వెళ్ళిపోయే ఛాన్స్. దీనివల్ల ఇంకా ఈగో కూడా ఫామ్ అయిపోయి నా అంత గ్రేట్ ఎవరు లేరు, ఇదంతా నాదే, ఓకే, ఇది నాకు దక్కకపోతే నాకు చాలా చాలా కోపం వచ్చేస్తుంది, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ దిస్ ఈజ్ ఆల్ నెగిటివ్ శక్తులు. సో, ఈ నెగిటివ్ శక్తుల నుంచి మనం బయటపడాలంటే డివినిటీ ఎలా పెంచుకోవాలి అంటే, ఇప్పుడు డివైన్ లోకాలకి వెళ్ళాలి హ్యూమన్ బీయింగ్. ఈ క్వాలిటీస్ని వదిలేసి, ఈ నెగిటివ్ క్వాలిటీస్ని వదిలేసి ఒకవేళ డివైన్ స్టేట్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏది కూడా నాకు కనిపించేది ఏది కూడా నాది కాదు. దిస్ ఇస్ జస్ట్ ఓన్లీ అండ్ ఓన్లీ నేను వీటిని యూజ్ చేస్తున్నాను, బట్ దే ఆర్ నాట్ మైన్ అనే మీకు థాట్ ప్రాసెస్ మీరు కనుక స్టార్ట్ చేస్తే, నాకు ఒకవేళ ఇది లేకపోయినా నేను ఫీల్ అవ్వను, ఇది లేకపోయినా నాకు కోపం రాదు, ఇది నాది కాదు, ఇదంతా కూడా లైక్ ఈ యూనివర్స్ అంతా కూడా ఆర్ ఇక్కడ ఉన్నది కనిపించే ప్రతీది కూడా నాది కాదు, ఈవెన్ ఈ బాడీ కూడా నాది కాదు, ఒకరోజు అన్నీ ఎండ్ అయిపోతాయి అని మీకు ఒకవేళ ఈ జ్ఞానం ఏదైతే ఈ డివైన్ నాలెడ్జ్ మీరు తెలుసుకోవడం మొదలు పెడతారో, అప్పుడు మీరు మెల్లమెల్లగా ఈ క్వాలిటీస్ నుంచి దూరం జరుగుతూ ఉంటారు. అప్పుడు మీకు ఒకవేళ ఏమన్నా మీరు కొనలేకపోయినా, మీది కాలేకపోయినా మీకు కోపం రాదు. మీకు కోపం రాకపోతే ఆటోమేటిక్గా ఇది మైన్ అనే ఫీలింగ్ పోయిందనుకోండి, దిస్ ఇస్ మైన్, దట్ ఈస్ మైన్, దిస్ ఇస్ మైన్, నాదే, నాకే అంత అనే ఫీలింగ్ వెళ్ళిపోయింది అనుకోండి. సో, మెల్లమెల్లగా మీకు ఆ డివినిటీ, మీరు అసలు ఏం చేయకపోయినా మీరు ఒక డివైన్ నేచర్లో ఎంటర్ అయిపోతారు అండ్ మెల్లమెల్లగా డివైన్ ఎనర్జీని రీచ్ అవుతూ ఉంటారు. సో, ఇది ఎలా పాసిబుల్? ఎలా అంటే, మనము ఈ డివైన్ నాలెడ్జ్ పొందాలి అంటే ఎట్లా? ఈ డివైన్ నాలెడ్జ్ కోసం మనకి ఎన్నో పురాణాలు, ఉపనిషత్స్, వేదాల్లో కంప్లీట్గా మనకి చెప్పారు ఎలా ఉండాలి, ఎలా మనము వీటి నుంచి బయటికి రావాలి, ఆర్ ఈ డివైన్ నాలెడ్జ్ని ఎలా మనం పెంచుకోవాలి అనేది క్లియర్గా చెప్పారు. సో, ఈ క్లారిటీతో అంటే ఈ
డివైన్ నాలెడ్జ్ని పెంచుకుంటూ, అంటే డివైన్ నాలెడ్జ్ అంటే ఇదంతా నాది కాదు, ఇదేది నాది కాదు, ఇదంతా కూడా జస్ట్ నేను చూస్తున్నాను, నేను వాడుకుంటున్నాను, కానీ ఇది నాది కాదు, ఇది నా కోరిక, అంటే నాకు ఈ కోరికలు ఉన్నాయి. సో ఈ కోరికలు కంప్లీట్ అయినా, ఇది వెరీ ఇంపార్టెంట్, కోరిక ఉండడం తప్పు కాదు, కోరిక ఉండడం తప్పు కాదు, కానీ కోరిక ఉన్నా ఒకవేళ అది జరిగినా జరగకపోయినా నాకు కోపం రాదు అనే క్లారిటీ ఉండాలి. అంటే ఒకవేళ ఒక కోరిక ఉన్నా కూడా ఆ కోరిక ఫుల్ఫిల్ అయితే హ్యాపీ, కోరిక ఫుల్ఫిల్ అవ్వకపోతే సాడ్నెస్ ఉండకూడదు. ఓకే అయ్యింది, వెల్ అండ్ గుడ్, కాలేదు, దట్స్ ఓకే, లెట్స్ సీ టు ఇట్ అన్న జ్ఞానం రావాలి, నాలెడ్జ్ రావాలి. ఇదంతా ఏది, ఐఎమ్ జస్ట్ లివింగ్, ఈ బాడీ కూడా నేను నాది కాదు, ఇది ఏది కూడా నాది కాదు అని ఒక డివైన్ నాలెడ్జ్తో మీరు రోజు రోజుకి మీరు ఆ నాలెడ్జ్ని మీరు ఇంపార్ట్ చేసుకుంటూ ఉంటే, మీరు ఈ యాంగ్రీకి, ఈ మైన్ అనే ఫీలింగ్కి, ఈగోకి, వీటన్నిటికీ, ఈ నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటికీ దూరంగా ఉంటూ ఉంటే మీరు మెల్లమెల్లగా డివైన్ నేచర్ని రీచ్ అవుతూ ఉంటారు. మీకు తెలియకుండానే ఆ డివైన్ శక్తి మీలోనే ఉంటుంది, అంత బాగా అనిపిస్తుంది అనమాట. సో మీరు ఇది ట్రై చేసి చూడండి. ఈరోజు నుంచి ఈ డివైన్ నాలెడ్జ్ ఏదైతే మన ఉపనిషత్స్లో ఆర్ పురాణాల్లో చెప్పారో ఇదంతా కూడా మీరు చదవడానికి ట్రై చేయండి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఏంటి ట్రూ నేచర్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటే, మెల్లమెల్లగా ఈ డివైన్ నాలెడ్జ్ అనేది మీలో ఇంపార్ట్ చేసుకుంటూ ఉంటే, ఈ నెగిటివ్ ఫోర్సెస్ ఆర్ ఈ డిమోనిక్ శక్తుల నుంచి దూరం జరుగుతూ ఉంటారు, డివినిటీకి రీచ్ అవుతూ ఉంటారు. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు అప్పటి వరకు ఈ డివైన్ నాలెడ్జ్ని, ఏదైతే మన పురాణాలు, ఉపనిషత్స్, ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి ఇంపార్ట్ చేస్తాయి ఈ డివైన్ నాలెడ్జ్ని. మనము వీటిని పట్టించుకోక ఇవన్నీ మనకి ఏమంటారు, ఈ నెగిటివ్ ఫోర్సెస్కి మనము దగ్గర అవుతూ వచ్చాం. సో మీరు ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకొని మీరు మీ డివైన్ నాలెడ్జ్ని రోజుకి పెంచుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.